అమ్మ ఇప్పుడు మనం వాయినం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైతే వాయినం ఇచ్చిన ముత్తైదులు ఉంటారో వాళ్ళ కాళ్ళకి దండం పెడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకు పెద్దలు చెప్పే మాట ఏంటిదంటే, మనకంటే చిన్న వాళ్ళ కాళ్ళకి దండం పెడితే మనకు ఆయుష్ తగ్గుతుంది అని. సో, మరి ఇప్పుడు ఇలా వాయినం ఇచ్చినప్పుడు కాళ్ళు మొక్కితే ఏం పర్వాలేదంటారా? పర్వాలేదండి. మనము ఒక మంగళగౌరి స్వరూపంగా ఒక ముత్తైదుని భావిస్తూ, వారికి మనము ఈ వాయినాన్నిస్తున్నాం. ఈ పసుపు, కుంకుమ, తర్వాత పువ్వులు, పండ్లు, గాజులు, పండు, తాంబూలము, ఇంకేదైనా రవికెల గుడ్డ, చీర, ఇవన్నీ గూడా ఏ భావనతో ఇస్తున్నాం వాళ్ళకి? ఒక ముత్తైదు, ఒక సాక్షాత్తు గౌరీ స్వరూపం గౌరీదేవి. అనుకొని ఇస్తున్నాం. ఇంకా అక్కడ వయస్సుతో సంబంధం లేదు. తప్పనిసరిగా వాళ్ళని గౌరీ స్వరూపంగా భావించుకొని వాళ్ళకి వాయినం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారికి ఇస్తున్నామనే భావనే తప్ప ఏదో ఒక వ్యక్తికి ఇస్తున్నాము, మనకన్నా చిన్న వాళ్ళకి ఇస్తున్నామనే అలాంటి భావనలు మనసులోకి తెచ్చుకోకూడదు.